ఈ సంఘటన నా స్నేహితుల ద్వారా తెలిసిందనమాట. మరి అది నిజమే అని అనుకుంటున్నాను. పూర్తిగా వివరాలు తెలియవు. సో, ఒక వ్యక్తి విదేశాల్లో ఉంటున్నాడనమాట. అతని కుటుంబ సభ్యులంటే భార్య బిడ్డలతోనే. ఒకరోజు అతనికి ఫోన్ రావడం వల్ల భారతదేశానికి రావాల్సి వచ్చిందనమాట. అక్కడ తండ్రి ఒంటరిగా ఉంటున్నాడు. తల్లి పాపం కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయిందనమాట. సో, తండ్రి ఒంటరిగా ఉంటున్నాడు, అనారోగ్య పాలయ్యాడు. సో, ఆ కొడుకు వచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే హడావుడిగా హుటాహుటిన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ జాయిన్ చేశాడు. ఆ తర్వాత ఏదో ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళ తండ్రిని ఐసీయూలో తీసుకెళ్లారు. తర్వాత బయటకు వచ్చారు, మళ్ళీ తీసుకెళ్లారు. మొత్తానికి చనిపోయారనమాట. సో, ఆ కొడుకు అంత్యక్రియలు చేయించాడు. తిరిగి వెంటనే విదేశాలకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరిగిన సంఘటనలు అనమాట. చాలా ఫాస్ట్గా త్వరితగతిన జరిగిన సంఘటనలు. కనీసం విశ్లేషణ చేద్దాము అనే ఆలోచన రాలేదు. ఎందుకు ఒంటరిగా ఉండాల్సి వచ్చింది వాళ్ళ తండ్రి? తండ్రిని ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? లేకపోతే ఆ తండ్రి వాళ్ళ కొడుకులను ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు ఇక్కడే ఉండమని? సో, రకరకాల ఫ్యాక్టర్స్ అనమాట. ఏదేమైనప్పటికీ కూడా ఆఖరికి వారి తండ్రి ప్రాణం వదులుకోవాల్సి వచ్చింది. సో, ఇది చాలా ఫ్రీక్వెంట్గా తరచుగా జరుగుతున్న విషయాలే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ శ్రద్ధ పెట్టి ఆలోచన పెడితే, కొంచెం అనలిటికల్గా విశ్లేషణ చేస్తే చక్కటి పరిష్కారాలు దొరుకుతాయి అన్నమాట. అలాగ హడావిడిగా నిర్ణయాలు తీసుకొని హడావిడిగా పంపించేసి హడావిడిగా ఇంటికి వెళ్ళిపోయే అవసరం, అలాంటి పరిస్థితులు తప్పకుండా అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట అని అనిపిస్తుంది. ఇది నా స్నేహితుడు నాతో పంచుకున్న విషయాలు. నిజమే కదా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట.